పూర్వం ఒకప్పుడు శని కైలాసంలో పార్వతీదేవితో వేడుకలో ఉండే పరమేశ్వరుని చూశాడు. శివునితో, నన్ను మించిన వాడెవడూ త్రిలోకాల్లో లేడు, ఎలాంటి వాడినైనా నేను పట్టక మానను అని శనిదేవత ప్రజ్ఞలు పలికాడు. శివుడు అతని మాటలు విని, నన్ను కూడా పట్టి బాధింపగలవా అని ప్రశ్నించాడు. నీ ఒక లెక్క ఏమి, ఏ ప్రాణిని వదలను అని శని అన్నాడు. అలా అయితే ఒక నెల లోపల నన్ను పట్టు చూద్దాం అని శంకరుడు పందెం వేశాడు. శని సరే అని వెళ్ళిపోయాడు. ఈశ్వరుడు, వీడు నన్ను ఎలాగా పడతాడో చూస్తాను, శనికి కనిపించకుండా దాగి ఉంటానని ఒక కారడవిలోని ఒక కోనలో చెట్టు తొర్ర దగ్గర కూర్చొని అక్కడే నెల రోజుల పాటు ఉన్నాడు. పందెం వేసిన నెల రోజుల తర్వాత శివుడు బయటికి వచ్చాడు. ఎదురుగా శనిదేవత కనిపించాడు. చూసావా, నన్ను పట్టలేకపోయావే, ఓడావు కదా, ఇంకెప్పటికీ నాతో పంతాలాడుకు అని శంకరుడు అన్నాడు. శని చిరునవ్వు నవ్వుతూ, నేనే పట్టకుంటే నీకిక్కడ పడి ఉండే అవస్థ ఎలా వస్తుంది? నేను పట్టడం అనగా ఇలాంటి దురవస్థ సంభవించడమే కదా అని అన్నాడు. ఆ మాటలు విన్న పశుపతికి చాలా కోపం వచ్చింది. తనకన్నా గొప్పవారితోనూ పెద్దవారితోనూ పంతాలు పనికిరావు, దానివల్ల కీడు కలుగుతుంది, పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్లుతుంది, అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది, జాగ్రత్తగా ఉండడం నేర్చుకో అని కైలాసానికి వెళ్ళిపోయాడు. మనకన్నా గొప్పవారితో పంతాలు ఆడకూడదు. కానీ శనీశ్వరుడు ఇదే గర్వంతో వైకుంఠానికి కూడా వెళ్ళి విష్ణుమూర్తితో పంతాలాడాడు. కానీ విష్ణుమూర్తి చేతిలో భంగపడ్డాడు.